జగన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా పర్యాటక శాఖ పేరుతో చేసినటువంటి భారీ అవినీతి కూడా ఇప్పుడు తాజాగా బయటపడింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో దాదాపుగా 13 కోట్ల రూపాయల పెట్టి ఒక హౌస్ని అయితే కొనడం జరిగింది. దేనికి? పర్యాటక హబ్ కింద మార్చడం కోసం అని చెప్పి కొన్నారు. సరే, నిజంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. అయితే దీన్ని విశాఖ లాంటి ప్రాంతంలోనో లేదా విజయవాడ లాంటి ప్రాంతంలోనో లేదా పర్యాటకానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలోనూ కొనలేదు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కొన్నారు. మరి పులివెందుల్లో పర్యాటకం ఏంటి? మీరెళ్ళి చూస్తారా, నేను వెళ్ళి చూస్తానా? ఎవరు వెళ్ళి చూస్తారు? ఎవరు చూడరు. వాస్తవానికి దీన్ని ఎందుకు కొనుగోలు చేసుకున్నారు అంటే, పర్యాటక శాఖ పేరుతో గవర్నమెంట్ సొమ్ముతో కొనుగోలు చేసి వైసీపీ నాయకులు జల్సా చేయాలి. అది ప్రధాన ఉద్దేశం. మరి గుట్టు చప్పుడు కాకుండా దీన్ని 1.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక హౌస్ని, అది కూడా పూర్తిగా నిర్మాణం కాలా, ఇంకా దాని నిర్మాణానికి మరొక 23 కోట్లు వెచ్చించారులండి. అది వేరే విషయం. అంటే కొనుగోలు చేసిందో 13 కోట్లకి, మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయడం కోసం 23 కోట్ల రూపాయలు. ఇంతకీ ఎవరిది ఈ హౌస్? ఎందుకు కొనాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కొనిపించాడు అంటే, వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి బావ వరుస అయ్యే విజయభాస్కర్ రెడ్డిది. సో అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి సన్నిహితం ఉన్న నేపథ్యంలో ఆయన భవనాన్ని కొనుగోలు చేశారు. వాస్తవానికి దానికి స్థలానికి ఆ ఎకరం 70 సెంట్లకేమో 1,65,00,000 కట్టారు. అందులో ఉన్న నిర్మాణానికైతే ఒక 7.5 లక్షలు కట్టారు. దానికి అదనంగా ఒక్కొక్క 40%, ఒక్కొక్క 3.5 లక్షలు సుమారుగా యాడ్ చేసి మొత్తంగా 12.5 నుంచి 13 లక్షలకైతే దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది విన్న వాళ్ళందరూ అవాక్కు. పులివెందుల్లో పర్యాటకం ఏంటి? పులివెందులు ఎందుకు కొన్నారు? వాస్తవానికి పర్యాటక శాఖే ఎవరైనా ప్రైవేట్ నుంచి వచ్చి పర్యాటకాన్ని డెవలప్ చేస్తామంటే వాళ్ళకు ఉన్నటువంటి భూముల వాటిని లీజుకి ఇస్తారు. పర్యాటక శాఖే ఇస్తుంది. అవసరమైతే పార్ట్నర్షిప్ మీద దాన్ని డెవలప్ చేస్తారు. కానీ అసలు ఎక్కడా లేని విధంగా ఎవరికీ తెలియకుండా, మూడో కంటికి తెలియకుండా ఈ తతంగం మొత్తం కూడా నడిపారు. మరి రోజాకి తెలియకుండానే ఈ తతంగం మొత్తం నడిచిందా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా కూడా బాధ్యత ఉండాలి కదా. అలాగే పర్యాటక శాఖ అధికారులు కూడా బాధ్యత ఉండాలి కదా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎక్కడా కూడా పర్యాటకాన్ని అభివృద్ధి చేయలేదు. కానీ ఇలా పర్యాటక శాఖ పేరుతో అక్కడక్కడ భవనాలు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఏంటంటే, ఆ వ్యక్తికి, విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం దీని ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు ఇంకొక 23 కోట్ల రూపాయల బిల్డింగ్, అంటే అసలు ఖరీదు కంటే దాన్ని డెవలప్ చేయడానికి ఎక్కువ ఖరీదు అవుతుంది. ఆ ఖరీదు పెట్టి ఏం చేస్తారు? దాన్ని ఒక 4 స్టార్ హోటల్గా మార్చాలా, 5 స్టార్ హోటల్గానో మార్చాలా. మార్చిన తర్వాత అక్కడ వైసీపీ నేతలు జల్సా చేయాలి. ఎందుకంటే పర్యాటకానికి ఎవడు రాడు. ఆ హోటల్ చూడటానికి ఎవడైనా వస్తాడా? లేదా పులివెందులు ఏమైనా పర్యాటక ప్రాంతమా? వచ్చిన వాళ్ళు ఆ స్టార్ హోటల్లో ఉంటారు, దాని ద్వారా ఆదాయం వస్తుంది అనుకోవడానికి. అది కూడా కాదు కదా. అయినా ఒక ప్రైవేటు బిల్డింగ్ని ప్రభుత్వం ఎందుకు కొనాల్సి వచ్చింది? నిజంగా అది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్నట్లయితే, నిజంగా పర్యాటకానికి ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో మీరు ఒక బిల్డింగ్ కొని దాన్ని అద్దెల రూపంలో తీసుకొస్తాము, పోనీ హోటళ్ళకి రెంట్కి ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే ఓకే. బట్ పులివెందుల లాంటి ప్రాంతంలో ఎవరు వెళ్తారు? పులివెందుల జగన్మోహన్ రెడ్డి ఏడాదికి ఒకసారి కూడా పులివెందులు వెళ్ళాడు. అలాంటిది సాధారణ ప్రజలు పులివెందుల్లో ఏం పర్యాటకం ఉందని, పోనీ నీ 5 ఏళ్లలో పులివెందుల్లో ఎక్కడైనా పర్యాటక ప్రాంతాన్ని డెవలప్ చేసావా? లేనే లేదు. అంటే దోపిడీ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఈరోజు కథనాలు వచ్చే వరకు కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఇదిగో పులివెందుల్లో 4 స్టార్ పన్నాగం హోటల్ పేరుతో జగన్ అనునయుడికి క్లబ్ హౌస్ కొన్న పర్యాటక అభివృద్ధి సంస్థ. సో ఇది ఒక క్లబ్ హౌస్. ఇది కూడా చూడండి ఒకసారి, మీకు చూస్తే అర్థమవుద్ది. ఇది కనీసం ప్లాస్టింగ్లు చేయలేదు, కిటికీలు పెట్టలేదు, డోర్లు పెట్టలేదు. బిల్డింగ్ అయితే 3 అంతస్తులు నిర్మించి వదిలేశారు తప్ప, 1.5 ఎకరం స్థలం ఉన్నమాట వాస్తవం. బిల్డింగ్ని 3 అంతస్తులు నిర్మించి వదిలేశారు. వాస్తవానికి ఇది ఏంటంటే, దీని నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్టుగా ఉంది. ఈ ఆగిపోయిన నిర్మాణాన్ని పూర్తి చేయలేక చివరికి ఏం చేశారంటే, ప్రభుత్వం చేత దాన్ని కొనిపించారు. చూడండి, అధికారంలో మనం ఉంటే మనం ఏం చేసినా చెల్లుద్ది. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి బావ వరుస అవ్వటమే విజయభాస్కర్ రెడ్డికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్. ఆయన ఈ భవనాన్ని ఏ ఉద్దేశంతో నిర్మాణం మొదలుపెట్టాడో ఎవరికీ తెలియదు. కానీ నిర్మాణం అనేది చూస్తే మధ్యలో ఆగిపోయింది. కనీసం దాని కిటికీలు కూడా పెట్టలా. ఇప్పటి వరకు కనీసం కిటికీలు కూడా పెట్టలా. ప్లాస్టింగ్లు చేసి వదిలేశారు అంతే. భవనం మొత్తాన్ని కూడా నిలబెట్టి ప్లాస్టింగ్ చేసి వదిలేశారు. సో మధ్యలో ఆగిపోయిన ఈ భవనాన్ని ఎలాలోనో వదిలించుకోవాలా. ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి దాన్ని 12 కోట్లకు కంద, కానీ వాస్తవానికి దాన్ని 1.5 ఎకరం విలువ వచ్చేటప్పటికి ఒక 60 లక్షల నుంచి 80 లక్షలు
కోటి రూపాయలు సుమారు ఉండొచ్చు. ఆ బిల్డింగ్ విలువ ఒక 2-3 కోట్లు ఉండొచ్చు. మొత్తంగా కలిపితే 4 కోట్ల లోపే దాని వ్యాపారం ఉంటుంది. మొత్తంగా కలిపి మార్కెట్ రేట్ ప్రకారం చూసుకున్నా 4 కోట్లకు మించి ఉండదు. పులివెందుల్లో ఏమి ఆ ఎకరం 100 కోట్లు 1000 కోట్లు ఏం పలకట్లేదు కదా పులివెందుల్లో. సో కానీ తక్కువే ఉంటుంది. కానీ ఆ మొత్తాన్ని 12.5-13 కోట్ల రూపాయలకు కొనిపించారు. కొనిపించడం కాక మళ్ళీ ఈ ప్రభుత్వానికి 13 కోట్లే దోలాభారం అంటే మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం కోసం 23 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సో ఇదంతా అధికారులతో కలిపి అక్కడ స్థానిక నేతలు అవినాష్ రెడ్డితో పాటు అధికారులందరూ కలిపి ఆడినటువంటి నాటకం ఇది. దీని మొత్తాన్ని కూడా ఎనకమాలుండే నడిపాడు. పర్యాటక అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించడం అనేది గతంలో జరిగింది. కానీ ఇక్కడ ప్రైవేటు పార్ట్నర్ అనే వ్యక్తి ఎవరు లేరు. పూర్తిగా వీళ్ళే కొనుగోలు చేశారు. నేను ఇందాకే చెప్పా, ఎక్కడైనా పర్యాటకాన్ని డెవలప్ చేయాలంటే ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్తో లేదా ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్తో దాన్ని డెవలప్ చేయొచ్చు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఎకరం 71 సెంట్లకు 1,65,00,000 కట్టారు. అందులో 46,000 చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాలకు 7,46,00,000 కట్టారు. మొత్తంగా 9,11,00,000 అయితే దానికి మరొక 41% యాడ్ చేసి అంటే 3,75,00,000 యాడ్ చేసి మొత్తాన్ని కలిపి 12,87,00,000 అయితే అమ్మటం జరిగింది. 2023 సెప్టెంబర్ 26న విజయవాడలో కార్యాలయంలో దీన్ని విజయవాడలోని పడమట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దీన్ని చేశారు. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రోజా. అంటే దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల దగ్గరికి వచ్చేసింది. ఎన్నికల దగ్గర పడిపోయిన చివరి సెకండ్లో ఏం చేశారంటే ఈ భవనాన్ని కొనుగోలు చేపించారు. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా పర్యాటక శాఖను అభివృద్ధి చేయలేదు. దీంతో పాటు దీన్ని గోప్యంగా ఉంచడం, నిజంగా ప్రజా శ్రేయస్సు కోసమో లేదా రాష్ట్రానికి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనో మీరు దీన్ని కొనుగోలు చేసి ఉంటే ఇది ఓపెన్గా ఉండాలి. కానీ దీన్ని ఏం చేశారు, సీక్రెట్గా పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వాలు మారి ఎక్కడ ఏం జరిగింది అనేది కూపీ లాగితే తప్ప బయటికి రాని పరిస్థితి. అంటే మీరు 13 కోట్ల రూపాయలతో కొన్నది రహస్యమే, దీనికి 23 కోట్ల రూపాయలు వెచ్చించాలనుకున్నది రహస్యమే. సో ఇదంతా కూడా ఆగమేఘాల మీద. మళ్ళీ క్లబ్ హౌస్ని కొనాలి అనుకున్న ఆ దాదాపు నెల రోజుల్లోనే మొత్తం అయిపోయింది. ప్రభుత్వం తలుచుకుంటే ఇదే ఉంది. సో అవినాష్ రెడ్డికి బావవరస అయిన విజయభాస్కర్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించుకున్నారు. దీనిలో అధికారులు కూడా తలో చేశారు. అప్పటి పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ రెడ్డి, సభ్యులుగా ఉన్నటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజిత్ భార్గవ, పర్యాటక సంస్థ ఎండి కన్నబాబు, ఇతర సభ్యులు వీళ్ళందరూ కూడా దీన్ని కొనుగోలు చేస్తున్నట్టుగా ఒక తీర్మానం చేశారు. అంటే రేపొద్దున ఏంటంటే లీగల్గా కూడా రేపు ప్రభుత్వాలు మారినా ఇబ్బంది రాకూడదని ఒక తీర్మానం నోట్ అయితే చేశారు. కానీ దీన్ని సీక్రెట్గా ఉంచారు. తీర్మానం నోట్ని సీక్రెట్గా ఉంచారు. ఎందుకు ఉంచారు, ఆ రోజు బయటకు వస్తే రేపు ప్రభుత్వాలు అప్పుడే రాద్ధాంతం చేస్తే వైసీపీ ప్రజల్లోకి లబాసు పాలవుతున్న ఉద్దేశంతో చేశారు. సో ఖచ్చితంగా ఈ 13 కోట్లు అలాగే 23 కోట్లు మొత్తంగా కూడా ఇది ఒక స్కాము. 4 కోట్ల రూపాయలు విలువ కూడా చేయని దీనికి దాదాపుగా 40 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూసింది. ఖచ్చితంగా ఈ స్కామ్ వెనకమాల ఉన్నటువంటి ఆ పర్యాటక శాఖ చైర్మన్ కానివ్వండి, లేదా ఆ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ కానివ్వండి, లేదా పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా కానివ్వండి, అప్పటి ఎండీగా ఉన్నటువంటి కన్నబాబు కానివ్వండి, వీరందరూ కూడా దీనికి బాధ్యులుగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి స్కామ్ మొత్తాన్ని కూడా వెలికితీసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునే పరిస్థితి.